హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు సండే అని చెప్పేసి బయటకి అయితే వెళ్తున్నాం, జూ పార్క్. మా వాడు హాయ్ చెప్తున్నాడు. చూడండి మా ఫేసెస్ ఇప్పుడు ఎంత బాగున్నాయో. రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి. జూ పార్క్ వెళ్తున్నాం కాబట్టి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేము జూ పార్క్ వెళ్ళాము. ఆగస్ట్ 15కి వెళ్ళామన్నమాట. మా ముందునే మేమిద్దరం షేర్ చేసుకున్నాం ఎత్తుకోవడానికి అని చెప్పేసి. ఇప్పుడైతే వాడు నడుస్తున్నాడు. ఊకే ఇంట్లో టీవీలో చూసే యానిమల్స్ అన్నీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు అనమాట. మంకీ ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో చూపిద్దాము, చాలా చాలా డేస్ అయిపోయింది, చాలా మంత్స్ అవుతుంది మేము జూ పార్క్ వెళ్ళాక. 1 year వస్తుంది. సో వెళ్దామని చెప్పేసి. లాస్ట్ ఇయర్ వానికి ఏం గుర్తుండదు కదా, చిన్నోడు కదా అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్దామని ప్లాన్ చేసాము. సడన్గా ప్లాన్ చేసాము. చూడండి ఎలా అరుస్తున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే చాలా చేంజెస్ వచ్చాయి అన్నమాట జూ పార్క్లో. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఎంట్రీ టికెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. బట్ ఈ స్నేక్స్ చూడడానికి కూడా టికెట్ తీసుకోవాలి, పెద్ద క్యూ ఉండే. అది చూడాలని చెప్పేసి స్నేక్ అని దాన్ని ఏం పెట్టి పిలుస్తూ ఉన్నారు మా వాళ్ళు అయితే. ఇవన్నీ చూసి నైట్ నిద్రపోతారని నాకైతే అనిపిస్తలేదు. ఇవన్నీ చూస్తే నాకైతే కళ్ళకు వస్తేమో అనిపిస్తుంది. బట్ మా వాళ్ళు అయితే చూస్తున్నారు, అలాగే చూస్తున్నారు, ఎంత భయపడట్లేరు. భయపడతారేమో, వద్దు జస్ట్ లయన్ టైగర్ చూయించుకొని తీసుకొద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు అలా కాదు, చూద్దాం స్నేక్స్ చూద్దాం అని చెప్పేసి అరుస్తున్నారు. టాటాయిసెస్ ఇవన్నీ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎలా నడుస్తుందో యాక్టింగ్ చేసి మరీ చూపిస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మా వాడు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి. ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తున్నాడు అక్కడ టాటాయిసెస్ అవన్నీ. చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడైతే. సైడ్స్కి కానీ వాల్స్కి కానీ చాలా డెకరేటెడ్గా మంచిగా పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. రెప్టైల్, కింగ్ కొబ్రాలమ్మ ఏది ఏది అని అడుగుతున్నాడు మా వాడు. చూయించేదానికి అస్సలు ఆగలేదు. చూయించాక ఓ ఇదా, అది కదలట్లేదేంటి అని అడుగుతున్నాడు. అవేమో కదలట్లేవు అనమాట. ఏదో 1-2 కదులుతున్నాయి, అవేమో వాళ్ళకి అందట్లేవు. ఒకసారి జున్నుకి, ఒకసారి మున్నుకి వాళ్ళ డాడీ ఎత్తుకొని చూపిస్తున్నాడు. అది వాటర్ మిలన్ తింటున్నది. మా వాడు రారా అన్న కూడా రావట్లేదు. మమ్మీ అది వాటర్ మిలన్ తింటుంది, చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాడు. కొన్ని యానిమల్స్కి అయితే నేను కూడా ఫస్ట్ టైమే చూడము, కొన్ని అయితే అర్థం కాలేదు. క్రొకడైల్ ప్లేసెస్కి అయితే వచ్చేసాము. ఎక్కడ ఏ ప్లేస్ చూస్తుంటే అక్కడ ఆ స్టాచ్యూ అయితే పెట్టారనమాట. అంతా తిరిగేసి అలసిపోయాము. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. ఇంట్లో అయితే నేను చికెన్ బగారా రైస్ చేశాను. తింటే ఇక టైం అయిపోయిద్దేమో అని చెప్పేసి తీసుకొని వచ్చాము. ఫుడ్ ఎలా ఉంటుందో లేదో తెలియదు, కానీ కొంచెం అయితే పెట్టుకొని వెళ్దాము. ఒకవేళ ఎలా ఉంటే తినొచ్చు. మళ్ళీ బయట వీళ్ళు తింటారో లేదో అని చెప్పేసి తీసుకొని అయితే వచ్చాము. ఒక బెడ్షీట్ ఉంటే తీసుకొని వచ్చేసా. వాటర్ అయిపోయాయి. మా హస్బెండ్ అయితే వాటర్ తీసుకొస్తా అని వెళ్ళిండు. మా వాడు అన్నీ యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు అనమాట. మగ్గి ఎలా ఉంటుంది, డాగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏమన్నాయని చూపిస్తూ ఉన్నాడు. అంతా తిరిగేసి ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాం అనమాట. అలా అన్నాయంట చెప్తున్నాడు వాడు. ఇక 1 week వరకు ఇంట్లో ఇవే చేస్తూ ఉంటారనమాట. బెడ్ ఎక్కి దూకుతూ ఇవే చేస్తూ ఉంటారు 1 week వరకు. బయటకు వచ్చాక నార్మల్గా ఇంట్లో నన్నే తినిపి అంటాడు మా వాడు. మున్ను బయటకు వచ్చాక మాత్రం వాడే తింటావు, నాకు ఒక ప్లేట్ కావాలని అంటున్నాడు. ఫుల్ ఆడుకున్నారు. వాటర్ ఎక్వేరియంకి అయితే వచ్చేసాము. చిన్న చిన్న ఫిషెస్ ఎలా ఉంటాయో చేసి చూపిస్తున్నారు మా వాళ్ళు.
చాలా చిన్నగా ఉన్నాయి మమ్మీ అని చెప్తున్నారు. వాటిని గ్లాసెస్ని వాళ్ళు చిన్నగా ఉన్నారు కదా, లోపలికి వెళ్ళి మరీ టచ్ చేస్తున్నారనమాట. హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అన్నీ చూసాక కూడా టైం ఉంది, సరే ఇంటికి వెళ్ళి చేసేది ఏముందని చెప్పేసి